శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 11వ అధ్యాయంలో వ్రజవాసులందరూ కూడా నంద గోకులం నుండి కూడా బృందావనానికి తరలి వెళ్ళటం అనేటువంటి ప్రవచించుకోబోతున్నా. ఉపనందుడి యొక్క సలహా మేర ఈ పిల్లల్ని బాలరామకృష్ణులిద్దరి యొక్క సౌఖ్యాన్ని కోరి యోగక్షేమాలని ఆలోచించుకుని రేపల్లిలో ఉన్నటువంటి మొత్తం యాదవులందరూ కూడా గోపాలకులు వారి యొక్క కుటుంబాలతో పాటుగా వారి కులదైవమైనటువంటి గోవులతో పాటుగా అందరూ కలిసి బృందావనానికి వెళ్ళడం జరుగుతున్నది. అక్కడికి ఎలా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల యొక్క బాల్య క్రీడలు ఎలా కొనసాగాయి, ఆ తర్వాత వచ్చినటువంటి అసురుల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా సంహరించాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతున్నది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి శ్లోక పఠనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ 11వ అధ్యాయంలో మనం 26 శ్లోకాల వరకు మనం పూర్వం ప్రవచించుకోవడం జరిగింది. 27వ శ్లోకం దగ్గర నుంచి మనం నేడు చెప్పుకోవచ్చు. యావదౌత్పాతికోరిష్టో వ్రజం నాభిభవేదితః తావద్బాలానుపాదాయ యాస్యామోऽన్యత్ర సానుగాః. యాస్యామః అన్యత్ర, అన్యత్ర యాస్యామః, వేరొక ప్రాంతానికి వేరొక ప్రదేశానికి వెళ్దాం మనం. యావత్ ఔత్పాతికః అరిష్టః వ్రజం నాభిభవేదితః అంటే మళ్ళీ తిరిగి ఈ ఉత్పాతాలు అరిష్టాలు అనేకమైనటువంటి ఈ బాలారిష్టాలకు సంబంధించినటువంటి దుష్టగ్రహాలు రాక్షసులు ఏ విధంగా అయితే పీడించారో చిన్న వయసులోని ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ముందు 3 శ్లోకాలలో వివరించడం జరిగింది. అది పూతన అవ్వచ్చు, అలాగే శకటాసురుడు అవ్వచ్చు, లేకపోతే తృణావర్తుడు అవ్వచ్చు, లేకపోతే ఇదిగో ఈ మధ్య చెట్ల రూపంలో ఇంకొక కష్టం వచ్చిన ఈ విధమైనటువంటివన్నీ కూడా వచ్చాయని పూర్వ శ్లోకాల్లో చెప్పారు. మళ్ళీ తిరిగి ఇంకో కొత్త ఉత్పాతము వచ్చే లోపల యావత్ ఔత్పాతికోరిష్టో వ్రజం నాభిభవేదితః, ఈ వ్రజంలో ఇంకొక కష్టం వచ్చే లోపలే మనం ఇక్కడి నుంచి తావద్ బాలాన్ ఉపాదాయ, బాలాన్ ఉపాదాయ, ఈ పిల్లల్ని తీసుకుని బలరామకృష్ణ ఇద్దరిని తీసుకుని తోడుకొని మనం అందరం యాస్యామో అన్యత్ర సానుగాః, సా ప్లస్ అనుగాః, అందరినీ అనుసరిస్తూ అన్నిటినీ తీసుకుని సకుటుంబంగా సపరివారంగా అందరం కలిసి వెళ్దాము అని చెప్పి ఉపనందుడు సమావేశంలో నిర్ధారించడం జరిగింది. ఇక ఓటింగ్ ఎలా సాగిందంటే అందరూ చక్కగా ఒప్పేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వే చెప్పు నాయన అని చెప్పి కూడా ఆ ఉపనందుడిని అక్కడ వాళ్ళ సమావేశంలో అడగడం జరిగింది. అప్పుడు ఉపనందుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ, ఇక్కడికి దగ్గరలోనే అత్యద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి ప్రాంతం ఉంది. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. బృందావనం నామ వనం, బృందావనం అనే పేరు కలిగినటువంటి ఒక వనం. నవకాననం, నవకాననం కొత్తగా అలా చక్కటి వనంలాగా రూపుదిద్దుకున్నటువంటి ప్రదేశం. పశవ్యం, మన పశువులకి కూడా, ఆవులకి మొదలైనటువంటి గో సంపదకి కూడా చక్కటి సమృద్ధిగా ఆహారం లభించేటువంటి ప్రదేశం. గోప గోపీ గవాం సేవ్యం, గోపాలకులు గోపీజనాలు, అలాగే గవాం సేవ్యం, గవాం అంటే గోవులు కూడా సేవించడానికి అనువైనటువంటి, అంటే అందరూ నివసించడానికి అందరూ సేవించడానికి ఆహ్లాదంగా ఉండడానికి పుణ్యమైనటువంటి ప్రదేశం. అంతేకాకుండా అక్కడ ఇంకేమున్నాయి విశేషాలు,
పుణ్యాద్రి తృణవీరుధం. పుణ్య ప్లస్ అద్రి, పుణ్యాద్రి. అద్రి అంటే పర్వతం, పుణ్యమైనటువంటి పర్వతం అవుతుంది అక్కడ బృందావనం. బృందావనంలో ప్రధానమైనటువంటి పర్వతం గోవర్ధనగిరి పర్వతం. పుణ్య అద్రి పుణ్యాద్రి తృణవీరుధం. తృణధాన్యాలు అంటే ఈ పశువులకి కావలసినటువంటి గ్రాసం ఏదైతే ఉంటుందో వాటికి ఏ లోటు ఉండదు. ఇంకా ఎన్నాళ్ళున్నా లోటు లేనటువంటి ప్రాంతం ఆ వన ప్రాంతం. ఎట్లాంటి ప్రాంతం? వనం బృందావనం నామ. ఏమిటి బృందావనం? వనము అంటే చక్కటి ప్రాంతం. అది అరణ్యాన్ని వనంగా చెప్పవచ్చు, కానీ అరణ్యానికి వనానికి ఉన్నటువంటి వ్యత్యాసం చిన్న వ్యత్యాసం ఉంది. అడవి అయితే ఏంటంటే దిక్కు తోచదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్తే ఏమొస్తుందో తెలియకుండా ఉండేటువంటి ప్రాంతం అటవీ ప్రాంతం. అయితే వనము అనేటువంటి దానికి చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఈ వనంలో ఇటు నుంచి ఇటు వెళ్తే అటు వస్తుంది, ఇటు నుంచి ఇటు వెళ్తే ఈ విధమైనటువంటిది వన ప్రాంతం. ముఖ్యమైనటువంటిది ఏంటంటే బృంద అనే పదానికి అర్థం ఇంద్రియములు అని అర్థం. బృంద ప్లస్ అవనం. అవనము అంటే రక్షించినది. ఇంద్రియ గ్రామములు, ఇంద్రియములు రక్షించినది ఏదైతే ఉంటుందో అది బృందావనం. అంటే ఇంకా చెప్పాలంటే బృందావనంలో ఈ ఇంద్రియాలు వశమైపోయేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల పట్ల ఇంద్రియాలన్నీ కూడా నియంత్రించబడి కట్టుబాటుగా ఉంటూ సంతోషంగా ఆనందంగా పరమాత్ముడి యొక్క చెప్పు చేతల్లో పరమాత్ముడిని సేవించుకునేటువంటి విధంగా ఆనందవశమైపోతూ ఉంటాయి ఇంద్రియ గ్రామాలని. అది బృందావనం అనేటువంటిది. బృందము సమూహం ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల సమూహం అంతా కూడా రక్షించబడుతూ ఉంటాయి పరమాత్ముడి చేత. ఇంకా బృందావనంలో విశేషత ఏమిటంటే కాశీ ఒకటి, బృందావనం ఒకటి, ఈ రెండు పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు. పరమాత్ముడి యొక్క అడుగులు, పాద నిక్షేపాలు ప్రతి ప్రాంతంలోనూ, ఆ బృందావనంలోనూ కాశీలోనూ ఆ పరమాత్మ పాదముల చేత పవిత్రమైనటువంటి ప్రాంతం. కాశీ, పూరి, బృందావనం ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క పాదాలతో ప్రతి ప్రాంతము నిక్షిప్తమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం కాశీనగరం, పరమేశ్వరుడి ప్రాంతం. ఎక్కడ తీసినా శివలింగం వస్తుంది. ఈ బృందావనంలోనేమన్నా ఇదిగో 3 ఏళ్ల బాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడుకుని పాడుకుని హాయిగా అలా ఆనందిస్తూ విహరిస్తూ తిరిగినటువంటి ప్రాంతం. ప్రతి ప్రాంతంలో స్వామివారి యొక్క పాదముద్రలు నిక్షిప్తమైనటువంటి ప్రాంతం, పవిత్ర ప్రాంతం బృందావనం. ఇది మోక్ష స్థానాలైనటువంటి పుణ్యక్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. బృందావనం ఒకటి, కాశీ ఒకటి, అలాగే పూరి. ఇట్లాంటి ఈ ప్రాంతం. ఇంకా చెప్పాలంటే బృందావనం అనేటువంటి దాంట్లో మొట్టమొదట పరమేశ్వరుడు భూలోకంలో అడుగుపెట్టినటువంటి ప్రాంతం బృందావనంగా చెప్పినట్టుగా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడితో ఆ ప్రాంతంలో అడుగు పెట్టినటువంటి క్షేత్రం అది బృందావనం. నందీశ్వరుడు అడుగు పెట్టాడంటే ఆ నంది అలా నంది గాని లేకపోతే గోవు గాని ఇంకెవరైనా సరే ఆ ప్రాంతంలో అడుగు పెట్టారంటే ఆ ప్రాంతం పవిత్రమైనట్టే. పుణ్యకార్యాలకి, యజ్ఞయాగాలకి ఎలా అయితే గోవుల్ని మనం గృహప్రవేశాలకి అలా ముందు తిప్పుతాము, ఏదైనా సరే ముందు గోవు ప్రవేశించింది అంటే అది పవిత్రమైపోయింది. అట్లా నందీశ్వరుడు మొట్టమొదటి అడుగు పెట్టినటువంటి ప్రాంతంగా కీర్తించడం జరిగింది బృందావనాన్ని. అట్లా పవిత్రమైనటువంటి ప్రాంతంగా బృందావనాన్ని చెప్పి అటువంటి బృందావన క్షేత్రం ఇక్కడ దగ్గరలో సమీపంలో ఉంది, అందరం అక్కడికి వెళ్దామని చెప్పడం జరిగింది. వనం బృందావనం నామ పసవ్యం నవకాననం గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. పుణ్యాద్రి అక్కడ ఉన్నది బ్రహ్మాండమైనటువంటి పర్వతం, గోవర్ధన పర్వతం. రాబోయే సన్నివేశాల్లో కృష్ణలీలలో ఆ పర్వతం గురించి అత్యద్భుతంగా మనం చెప్పుకోబోతున్నాం. పుణ్యాద్రి, పుణ్యమైనటువంటి అద్రి గోవర్ధనగిరి. ఇంకా ఉన్నది అక్కడ అత్యద్భుతమైనటువంటి యమునా నది, కాళింది వనం. ఆ వనంలోనే అత్యద్భుతమైనటువంటి ఈ నదీ తీరం కాళింది తీరం. కాళింది అంటేనే యమున, సూర్యుని యొక్క కుమార్తె, యముడికి చెల్లెలు. యముడు, శకుని వీరికి చెల్లెలు కాళింది. ఇంకా చెప్పాలంటే ఆవిడే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కాబోయే అష్టమ భార్య కాళింది. ఈ ప్రదేశాలన్నిటికీ కూడా అంత అత్యద్భుతమైనటువంటి సాన్నిహిత్యం శ్రీకృష్ణ పరమాత్ముడితో కలగబోతున్నది ఇప్పటి నుంచి. అప్పటికి ఈయన ఎంత వయసు? 3వ సంవత్సరం అంతే. తత్రాజ్యేవ
తత్తత్రాజ్యేవ యాస్యామః శకటాన్ యుంక్తమాచిరం గోధనాన్యగ్రతో యాంతు భవతాం యది రోచతే. భవతాం యది రోచతే, మీకు ఇష్టమైతే ఈ రోజే ప్రయాణం మొదలు పెడదాం అని చెప్పి ఉపనందుడు చెప్తున్నాడు. తత్ర, ఇక్కడ మొట్టమొదటి పదంలోనే తత్తత్రాజ్యేవ, తత్తత్ర అజ్యేవ, అజ్యేవ అంటే ఇప్పుడే, ఈ రోజే యాస్యామః, ఈ రోజే బయలుదేరి వెళ్దాం. అయం ముహూర్తస్సు, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఒకరోజు ఆలస్యం చేస్తే మళ్ళీ ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియదు. కాబట్టి శకటాన్ యుంతమాచిరం, చిరము అంటే చాలా కాలం, మాచిరం అంటే త్వరలో, ఆలస్యం వద్దు, త్వరలోనే మన శకటాలని సిద్ధం చేయండి. శకటాములు అంటే అక్కడ ఎడ్ల బండ్లు, రథాలు కాదు, ఇక్కడ అశ్వాలు కాదు, వీరి సంపద అంతా గోధనం. కాబట్టి మన ఎడ్ల బండ్లని సిద్ధం చేయండి, మన శకటాలను సిద్ధం చేయండి, మన వాళ్ళని రెడీగా సిద్ధం చేసుకోండి. వాళ్ళ ధనం ఏదైతే ఉందో ఆ ధనంతో బయలుదేరారు. ఏమిటంటే గోధనాన్యగ్రతో యాంతు, మొట్టమొదట మన ధనం వెళ్ళాలి. ఏమిటా ధనం అంటే గోధనం అగ్రతః యాంతు, ముందు గోధనం ముందు వెళ్ళాలి. వాటిని రక్షించుకుంటూ కొంతమంది గోపాలకులు వెళ్ళాలి. మధ్యలో స్త్రీజనం, బాలకుల్ని పెట్టుకుని స్త్రీజనం వెళ్ళాలి. వెనకాల ఇక పురుషులు, వృద్ధులు మొదలైనటువంటి వాళ్ళంతా వెనకాల రావాలి. గోధనాన్యగ్రతో యాంతు భవతాం యది రోచతే, మీకు ఇష్టమైతే ఇలా చేద్దాము అని చెప్పారు. ఇది మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఎప్పుడు కూడా. అంటే సమావేశంలో మనం చెప్పవలసింది చెప్పి మీకు ఇష్టమైతే ఇలా చేయండి అంతే. అంటే ఆప్షన్ వాళ్ళకే ఇచ్చేయాలి. అలా ఉపనందుడు చక్కగా సమయానుకూలంగా సందర్భోచితంగా మాట్లాడాడు. వెంటనే ఎప్పుడైతే ఈ పదం ప్రయోగిస్తామో మిగతా వాళ్ళందరూ ఓటు ఆయనకే వేస్తారు. ఇప్పుడు కూడా మీకు ఇష్టమైనది చేయండి, నాకు చెప్పవలసింది చెప్పాను అని చేశారు. తచ్చుత్వైకధియో గోపాః సాధు సాధ్వితివాదినః వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయూరూఢ పరిచ్ఛదాః. తచ్చుత్వైకధియో, ధీ అంటే బుద్ధి, ధియ అంటే బుద్ధి కలిగిన వాళ్ళై. ఎట్లాంటి బుద్ధి కలిగిన వాళ్ళు అంటే తచ్చుత్వ ఏకధియ, ఆ పెద్ద ఆయన మాటలు విని. ఎట్లాంటి వాడు ఉపనందుడు పైన చెప్పారు. వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, జ్ఞానంలో కూడా వృద్ధుడు. వయసులో పెద్దవారైతేనే మనం గౌరవిస్తాం, ఇంకా ఆయన జ్ఞానవృద్ధుడైతే ఇంకా ఎంత గౌరవించాలి. అట్లాంటి ఆ ఉపనందుణ్ణి తచ్చుత్వ ఏకధియో గోపాః, ఏకధియ ఒకే బుద్ధి కలిగినటువంటి గోపాలకులు, అంటే ఏకాభిప్రాయంతో ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా సాధు సాధ్వితి వాదినః. సాధు సాధు, చాలా బాగుంది, మీరు చెప్పిన ఉపాయం చాలా బాగుంది, మేమందరం ఇదే పాటిస్తాం అని అనుకుని ఒక పిల్లవాడిని రక్షించడం కోసం, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం మొత్తం నందవ్రజమంతా కూడా కదిలి వెళ్ళిపోతున్నది, మొత్తం ఊరు ఖాళీ చేస్తున్నది. అక్కడ నిన్న మనం చెప్పుకున్నాం, ఒక పిల్లవాడి కోసం ఇంత ఊరు ఖాళీ చేయవలసిన అవసరమే ఉంది. ఇప్పుడు ఎవరన్నా అట్లా కదులుతున్నారా? కానీ ఆయన వచ్చినప్పటి నుంచే ఆ ఊరికి ఆ కళ వచ్చింది. ఆయన వచ్చినప్పటి నుంచే సిరి సంపదలు వృద్ధి కలుగుతున్నాయి. అత్యద్భుతంగా ఉంది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్సే మారిపోయినాయి నందవ్రజంలో. అంత వృద్ధి గావించబడినటువంటి ఆ పుత్రుడికి ఈ విధమైనటువంటి ఉపద్రవాలు, కష్టాలు వస్తుంటే పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు, సమ్మతించారు. వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయోరూఢ పరిచ్ఛదాః. ఆ వ్రజంలో, నందవ్రజంలో వాళ్ళు మొత్తం అందరూ కూడా మాట్లాడుకుని, అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సామగ్రిలు ఏవైతే ఉంటాయో రూఢ పరిచ్ఛదాః, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సామగ్రిలు అంతవరకు తీసుకుని యయూ ప్రారంభించారు, ప్రయాణం సాగించారు. వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకరణాని చ అనస్వారోప్య గోపాల యత్త ఆత్త ఇక అక్కడి నుంచి ఆత్త శరాసన, ఆత్త అంటే రక్షించబట్ట, ఆయుధాలు పట్టుకుని కొంతమంది ముందు బయలుదేరారు. రక్షణ కవచంగా కొంతమంది గోపాలకు. గోధనం తర్వాత, ఆ తర్వాత వెనకాల వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్, వరుస క్రమంలో వృద్ధులు, పిల్లలు, స్త్రీలు ఒకరినొకరు. వాళ్ళ సర్వ ఉపకరణాలు, గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో, స్థలం మారినప్పుడు వాళ్ళకి అత్యంత అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో, తిండి, కూడు, గుడ్డ ఇట్లాంటి వసతులకి సంబంధించినవన్నీ కూడా తీసుకుని వెళ్ళి
ఆనస్ ఆనస్వారోప్య గోపాల అనస్వారోప్య గోపాల ఎత్త ఎత్త ఆత్మశరాసన అవన్నీ తీసుకుని చక్కగా వాళ్ళ యొక్క వాహనాలలో ఒకళ్ళకొకళ్ళు చక్కగా ఒక వరుస క్రమంగా బయలుదేరారు. పొద్దున ప్రారంభించారు చక్కగా. అక్కడి నుంచి తక్కువ కాలంలోనే, తక్కువ సమయంలో మధ్యాహ్న కాలం కల్లా బృందావనానికి చేరుకున్నారు. గోధనాని పురస్కృత్య శృంగాణ్యాపూర్య సర్వతః సూర్యఘోషేణ మహత యయుస్సహ పురోహితా. చక్కగా నాదములు, వాయిద్యాలు, శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి వాయిద్యాలు కొన్ని ఉంటూ ఉంటాయి ఇట్లాంటి సందర్భాలు. అవి వాయించుకుంటూ, మామూలుగా పూర్వకాలంలో కొమ్ము బోరలు ఉండేవి, ఆ కొమ్ము బోరలు మొదలైనటువంటి తూర్యఘోషేణ శృంగము అంటే కొమ్ము, శృంగాని ఆపూర్య ఆ కొమ్ముల్ని అలా ఊదుకుంటూ వెళ్తూ ఉండేవారు. వన ప్రాంతం కాబట్టి ఆ వన ప్రాంతాలలో ఈ జంతువుల నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పి, అంతేకాకుండా ప్రయాణ శ్రమ పడలిక తెలియకుండా ఉండటం కోసం అని చెప్పేసి గోధనాని పురస్కృత్య ఆవులకి ఎటువంటి అపకారము జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేయవలసినటువంటి రక్షణ అంతా తీసుకుని శృంగాణ్యాపూర్య సర్వతః అందరూ శృంగములు ఆ కొమ్ములు ఊదుకుంటూ మంగళకరమైనటువంటి వాయిద్యాన్ని వాయిస్తూ తూర్యఘోషేణ మహతా తూర్యఘోషేణ ఏ క్రూర మృగాలు అటువైపు వాళ్ళ వైపు రాకుండా జాగ్రత్త పడుతూ యయుస్సహ పురోహితా పురోహితుడిని ముందు పెట్టుకుని బయలుదేరారు. సహపురోహిత పురోహితుడు అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్నామంటాం, రాబోయే కాలంలో మనకి హితం చేసేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడు పురోహితుడు. పురోహిత మంచి చేసేవాడు. మహాభారతంలో ఒక ఒక గంధర్వుడు అడ్డుపడి అర్జునుడు చెప్తాడు, మీకు పురోహితుడు లేదయ్యా కాబట్టి మీకు ఇటువంటి కష్టాలు వస్తున్నాయి, కాబట్టి పురోహితుని ముందు పెట్టుకోండి అని చెప్పి ధౌమ్యుల వారిని పురోహితుడిగా చేసుకోమని సలహా ఇస్తాడు. అప్పటి నుంచి ఇక వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి దశ తిరుగుతుంది. మొట్టమొదటి వాళ్ళకి తిరిగిన దశ ఏమిటంటే ద్రౌపదితో సంయోగం, ద్రౌపది సమాగమం జరిగింది ధౌమ్యుల వారి యొక్క రాకతో. పురోహితుడు ముందు ఉండటం సహపురోహిత, అక్కడి నుంచి వాళ్ళకి ఎదురులేదు ఇక. అందువలన పురోహితుడిని ముందు పెట్టుకుని బ్రాహ్మణుడు, గోవులు, ఇంతకంటే పవిత్రం ఏం కావాలి. మధ్యలో అసలు ఆయన ఉండనే ఉన్నాడు, గోకుల నందనుడు. కాబట్టి వీళ్ళందరితో పాటుగా ప్రయాణమయ్యారు బృందావనానికి. గోప్యో రూఢరథ నూత్న కుచ కుంకుమ కాంతయ కృష్ణలీలా జగుప్రీత నిష్కంఠ్య సువాసస. చక్కటి వాసములు, వాసస అనే పదానికి అర్థం వస్త్రములు, సువాసస మంచి వస్త్రములు ధరించడము, అంతేకాకుండా చక్కటి గంధమాల్యాదులు మొదలైనటువంటి లేపనాదులు రాసుకుని శరీరం ఎటువంటి మలినమైనటువంటి వాసన రాకుండా మంచి వాసనలు వచ్చేటువంటి విధంగా ప్రయాణానికి వాళ్ళు అలంకరించుకుని మంచి వస్త్రములు ధరించి బయలుదేరారు. ఎట్లా అంటే నూత్న కుచ కుంకుమ కాంతయ, కుచ కుంకుమ కాంతయ వాళ్ళ యొక్క శరీర భాగాలకి చక్కగా కుంకుమ రాగాల్ని పూసుకుని, ఎట్లాంటి కుంకుమ అంటే చక్కటి సువాసనలు వెదజల్లేటువంటి కుంకుమ, అలాగే అలంకారప్రాయం కుంకుమ కూడా ముఖ్యంగా ప్రయాణం అయ్యేటప్పుడు స్త్రీలు 5 భాగాలలో ధరిస్తారు. ఇది పురాణ ప్రసిద్ధమైనటువంటి పాపిడి ప్రదేశంలోను, అలాగే భృకుటి మధ్యలో, 2 కనుబొమ్మల మధ్యలో స్థానంలో, అలాగే కంఠం స్థానంలో, అలాగే వక్షస్థానం మీద, ఆ తర్వాత నాభి స్థానంలో, ఈ 5 ప్రదేశాల్లో మంగళకరంగా కుంకుమ ధరించడం అనేటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయం. అందులో ప్రయాణించేటువంటి సమయంలో ఇంకా శ్రేయస్కరమైనటువంటిది. గోప్య గోపీ జనాలు ఎవరైతే ఉన్నారో, గోపికా జనాలు, గోప్యో రూఢరథ చక్కగా వాళ్ళ యొక్క శకటముల్ని అధిరోహిస్తూ అంతకంటే ముందు చక్కగా అలంకారాలు చేసుకున్నారు. ప్రయాణాలకు ముందు ఎప్పుడు కూడా అలంకారాలు తక్కువ మనం చేసుకుంటున్నాం మనం భయాలతో, కానీ అలా అలంకరించుకుని చేసుకుని బయలుదేరటం అనేటువంటిది మంగళప్రదమైనటువంటిది. ఏ భయాలు లేవు, పైగా ముందు వీరులు బయలుదేరుతున్నారు. అన్ని భయాలు పోగొట్టేటువంటి మహానుభావుడు అక్కడే ఉండనే ఉన్నాడు. నూత్న కుచ కుంకుమ కాంతయ అన్ని అలంకారాలు చేసుకుని కృష్ణ లీలా జగుప్రీత నిష్కంఠ్య చక్కటి కంఠాభరణాలు, అలాగే అనేకమైనటువంటి అలంకారాలు పెట్టుకుని సువాసస లేపనాదులు పూసుకుని చక్కటి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి విధంగా వాళ్ళ శరీరం నుండి చక్కటి వస్త్రాలు ధరించి బయలుదేరారు. ఎట్లా బయలుదేరారంటే ఇంకో విశేషం పెట్టారు. ఖాళీగా ఊరికినే
ఉసూరు అనుకుంటూ కాదు. కృష్ణలీలా జగుప్రీత, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలని, మధురమైనటువంటి ఆ లీలలు ఏవైతే ఉన్నాయో అవి గానం చేసుకుంటూ బయలుదేరారు. ఇప్పటి వరకు పరమాత్ముడు చేసిన లీలలు మనకు కొన్నే చెప్పారు. ఇంకా వాళ్ళు ప్రత్యక్షంగా చూసినవి ఎన్నో ఉంటాయి కదా. ఇప్పటికీ 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లోనే కృష్ణ పరమాత్ముడు చేసిన లీలలు ఎన్నో ఉన్నాయి నిత్యము. అప్పటికే పాడుకుంటున్నారు. తల్లి యశోద పాడుకున్నది. మధురంగా వెన్న చిలుకుతూనే పాడుకుంటూ కూర్చుంది ఆవిడ. ఈ ప్రయాణంలో 3-4 గంటల ప్రయాణంలో హాయిగా పరమాత్ముని యొక్క లీలల్నే గానం చేస్తున్నారు. ఇది శరణాగతి. అంటే ఏ పని చేసినా కూడా పరమాత్ముడే, పరమాత్ముడు, పరమాత్ముడు. మీరు వంట చేస్తున్నా పరమాత్ముడే, మీరు ఉద్యోగం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా పరమాత్ముడే. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు అవి. ఇప్పటికీ కూడా చాలా మంది బయలుదేరేటప్పుడు ముందు చక్కగా వాళ్ళు భగవత్ సంకల్పంతో బయలుదేరుతూ ఉంటారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్వామిని తలుచుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. అట్లా వీళ్ళు కృష్ణలీల జగుప్రీత, ప్రీతికరమైనటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలల్ని గానం చేసుకుంటూ బయలుదేరుతున్నారు. తథా, తథా అని పెట్టారు అంటే అదే విధంగా అన్నట్టు. అదే విధంగా, ఏ విధంగా అంటే పైన వీళ్ళు ఎలా అయితే చక్కగా తయారై ముస్తాబై బయలుదేరారో అదే విధంగా వీళ్ళు బయలుదేరారు. అంత అలంకారంగా, అంత సుందరంగా చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని చెప్పుకుంటూ తథా యశోదా రోహిణ్యావేకం శకటమాస్థితే రేజతు కృష్ణరామాభ్యాం తత్కథాశ్రవణోత్సుకే. తత్కథాశ్రవణోత్సుకే ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని గానం చేసుకుంటూ యశోదారోహిణులిద్దరూ కూడా బలరామకృష్ణుని ఒకే శకటంలో ఎక్కించుకుని బయలుదేరుతున్నారు. ఒక శకటంలో రోహిణి యశోదలు, బలరామకృష్ణులు ఉన్నారు. తథా యశోదా రోహిణ్యావేకం, రోహిణ్యౌ ఏకం పెడితే ఇక్కడ రోహిణ్యౌ, యశోదారోహిణ్యౌ ఏకం శకటమాస్థితే, ఒకే శకటంలో అధిరోహించి, శకటాన్ని అధిరోహించి వాళ్ళు బలరామకృష్ణులతో కృష్ణ రామాభ్యాం, బలరామకృష్ణులతో పాటుగా రేజతు ప్రకాశిస్తూ అలా బయలుదేరారు. ఎట్లా అంటే తత్కథా శ్రవణోత్సుకే, ఆ పరమాత్ముడి యొక్క కథల్ని వినేటువంటి ఉత్సుకత. ఆయన ఏవైతే చేశారో ఆ కథలు వాళ్ళు గానం చేస్తుంటే వీళ్ళు వింటూ ఓ పక్కన, అంతేకాకుండా ఆ ప్రయాణంలో వీళ్ళు చేసే ముగ్ధ మనోహరమైనటువంటి లీలలు అప్పటికప్పుడు చేస్తున్నారు. ఆయన చూస్తుంటేనే తన్మయమైపోతుంది ఆ యశోదాదేవి. అట్లా ఆ ఉత్సుకతలో ప్రయాణంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చేష్టలకి ముగ్ధురాలైపోయి పరవశమైపోయి ప్రయాణం సాగుతుంది. చాలా ఆనందంగా సాగుతుంది. అట్లాంటి వాళ్ళు బృందావనంలో వెళ్ళి అక్కడ వాళ్ళ శకటాలని అర్ధచంద్రాకారంగా ఏర్పాటు చేసుకుని, ప్రస్తుతానికి కొంత వసతి ఏర్పాటు చేసుకుని మెల్లమెల్లగా అక్కడ శాశ్వతమైనటువంటి నివాసాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ బృందావనం అన్నారు. బృంద రెండిటికి ఏ భేదం లేదు. వభయో రభేద అంటారు. వకార బకారాలకి భేదం అనేది ఉండదు. వంగాల్ బెంగాల్ అన్నట్టుగా బృంద. బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం తత్ర చక్రుర్ వ్రజావాసం శకటైరర్థ చంద్రవత్. శకటములని అర్ధచంద్రవత్, వెళ్ళంగానే ఆ బృందావనంలో ప్రవేశించగానే ఆ శకటాలని అర్ధచంద్రవత్ అంటే అర్ధచంద్రాకారంలో అలా నిలుపుకున్నారు చక్కగా. అంటే అందరూ కనిపించడానికి వీలుగా. అప్పటికప్పుడు ప్రస్తుతం చిన్నగా గుడారాలు ఏర్పాటు చేసుకుని, అంటే ఆ రోజుకి కావలసినటువంటి ఏర్పాట్లు, మనకి టెంట్లు అంటారు కదా, ఆ గుడారాలను ఏర్పాటు చేసుకుని భోజనములు ఆ రోజుకి ఆ రోజు విశ్రాంతి తీసుకుని ఇంకా మెల్లమెల్లగా అతి త్వరలోనే పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో శాశ్వతమైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అతి తక్కువ కాలం. పరమాత్ముడు ఉంటే ఎంతసేపు. బృందావనం సంప్రవిశ్య ప్రవేశించి సర్వకాల సుఖావహం. ఎట్లాంటి బృందావనం అదంటే సర్వకాల సుఖావహం, అంటే అన్ని ఋతువులలో అన్ని కాలాలలో కూడా అన్ని రకాల సుఖాలని కలిగించేటువంటి బృందావనంలో ప్రవేశించి తత్ర చక్రుర్వ్రజావాసం, వ్రజ ఆవాసం, ఈ గోపాలకులందరూ కూడా అక్కడ ఆవాసం చేయడం మొదలుపెట్టారు. ఆవాసం అంటే నివాసం, అక్కడే నివసించడం మొదలుపెట్టారు ఈ గోపాలకులందరూ కూడా. తత్ర వ్రజావాసం, సంతోషంగా పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో అచిరకాలంలోనే చక్కటి వసతులు ఏర్పాటు చేసుకున్నారు శాశ్వతంగా. ఇక అక్కడి నుంచి ఈ పిల్లలకి
చిన్న ఒక్కొక్కళ్ళకి బాధ్యతలు అప్పగిస్తూ, పెద్దవాళ్ళు ఏమన్నా చక్కగా గోవుల్ని, ఎడ్లని, శకటముల్ని చూసుకునేవారు. ఇలాంటి వయసు పిల్లలకు వచ్చేటప్పటికి కౌమారంలో వచ్చేటువంటి పిల్లలందరికీ ఏమన్నా చక్కగా చిన్న చిన్న లేగదూడలనిచ్చి అలా అలా వనానికి పంపించేవాళ్ళు. మెల్లమెల్లగా వీళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ లోపు ముందు ఒక రెక్కి నిర్వహించారు వెళ్ళి మన కుమారులందరూ కూడా, చిన్న బ్యాచ్ అంతా. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీడర్షిప్ లో బాలకృష్ణుడు, బలరామకృష్ణుడు వాళ్ళిద్దరు ముందున్నారు. వెనకాల ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా, ఆ జనమందరూ కూడా మొత్తం తిరిగి వచ్చారు. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ వీక్ష్యాసీదుత్తమా ప్రీతి రామ మాధవయోర్నృప. రామ మాధవయో నృప. ఈ నృప అనే సంబోధన పరీక్షిత్ మహారాజుకి వాడి, ఓ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు. రామ మాధవయోహో, బలరామకృష్ణులు ఇద్దరికీ కూడా, మాధవుడు శ్రీకృష్ణ పరమాత్మ, మాధవుడు ఉమాధవుడు రెండు రకాలు. ఇక్కడ ఆ శ్రీకృష్ణ బలరామకృష్ణులు ఇద్దరికీ కూడా వీక్ష్యాసి ఉత్తమా ప్రీతి, ఈ బృందావనం చూసేటప్పటికి ఉత్తమా ప్రీతి అభవత్, ఎంతో సంతోషం కలిగిందిట. ఎందుకంటే ఓ పక్కనే ఉన్న బృందావనంలో చక్కటి నీరుంది, యమునా నది. అందులో కూడా యమునా నది పులినాని, పులినాని అంటే ఇసుక తిన్నెలు. యమునా నది తీరంలో ఉన్నటువంటి ఇసుక తిన్నెలు. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ. అక్కడ ఉన్నటువంటి గోవర్ధన గిరి ప్రాంతము, యమునా నది తీర ప్రాంతము, ఇసుక తిన్నలు, ఇవన్నీ చూసి సుందరమైనటువంటి ఆ ప్రాంతం చూసి వీక్ష్య ఆసీత్ ఉత్తమా ప్రీతి, పరమ ప్రీతి పాత్రులు అయ్యారు వీళ్ళు కాస్త. ఇంతకంటే ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం మనకి ఇంకా దగ్గరలో ఉండదు కదా అని చెప్పి బలరామకృష్ణులు ప్రీతి చెందారు. అందులో ఈ పర్వతాలతోనూ ఈయనతో చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇందాక చెప్పుకున్నాం, యమునా నది అంటే కాళింది, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి కాబోయే అష్టమ భార్య. అందులో గోవర్ధనగిరికి కూడా ఉద్ధరించవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సరైన ప్రదేశానికి వచ్చాం అనుకున్నారు. మరి ఈ వచ్చే ఆలోచన ఉపనందుడికి ఎలా కలిగింది అంటే, నిన్న మనం చెప్పుకున్నాం పాఠంలోనే, ఈ ఆలోచన ఉపనందుడికే కాకుండా సమస్తమైనటువంటి యాదవులకి కూడా కలిగించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందువల్ల వీళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళ ఐశ్వర్యానికి కారకుడైన కృష్ణ పరమాత్ముని, ఆయన సుఖం కోరుకుని అందరూ కలిసి బయలుదేరారు అని చెప్తున్నారు. ఏవం ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్చంతౌ బాలచేష్టితై కలవాక్యైః స్వకాలేన వత్సపాలౌ బభూవతు. ఏవం వ్రజౌకసాం ప్రీతిం, ఈ విధంగా పిల్లలు తమ చేష్టలతో ప్రజౌకసాం, ప్రజవాసులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రీతిని కలిగిస్తున్నారట. ప్రీతిం యచ్చంతౌ, ఎట్లా అంటే వాళ్ళ బాలచేష్టలతో, బాలచేష్టితై, వాళ్ళు చేసేటువంటి చిలిపి అల్లరులతో ప్రజవాసులందరికీ కూడా ఎప్పటి వలె ప్రీతిని కలిగిస్తున్నారు. ఈ విధంగా ఉండగా కలవాక్యై స్వకాలేన, ఇప్పుడు కలవాక్యై, వాళ్ళు కాస్త కౌమార దశకు వచ్చారు. ఈ బుడిబుడి నడకలు వేసుకునేటువంటి పిల్లలు కాస్త కౌమార దశకు వచ్చి స్వకాలేన, తగిన సమయంలో ఇప్పుడు నిజంగా గోపాలకుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. వత్సపాలౌ బభూవతు, ఈయన గోపాలుడయ్యాడు. ఈయన ఆ వయసుకి తగ్గట్టు ఆయన తీసుకువెళ్ళేటువంటి అంటే లేగదూడలు, చిన్న చిన్న లేగదూడలు పుచ్చుకుని మెల్లగా ఆ ఇసుక తిన్నెల దగ్గరికి, ఈ వనంలోకి తిప్పుతూ అటు బలరామకృష్ణుడు, వెనకాల వీళ్ళని అనుసరించేటువంటి పిల్ల గ్యాంగు చక్కగా వాళ్ళందరితో పాటుగా సందడిగా ఉంది ఆ ప్రాంతం అంతా. వత్సపాలవ బభూవతు, వత్స అనే పదానికి అర్థం ఆవు కాదు, దూడ. అది వత్స అంటే చిన్న లేగదూడలు, చిన్న చిన్న లేగదూడలను పట్టుకుని వాటిని సంరక్షించుకుంటూ కాస్త అలా తిప్పుకుని వచ్చేటువంటి బాధ్యతలు ఇదిగో ఈ బుడిబిడి నడకలతో ఉన్నటువంటి
బలరామకృష్ణులతో పాటుగా. బలరాముడు ముందు పెద్దవాడు కాబట్టి ఆయనకి లీడర్షిప్ ఇచ్చారు. యశోద అని, రోహిణి గాని, నాయన నువ్వు పెద్దవాడి, ఇదిగో ఈ అల్లరి వాడిని కృష్ణుని కన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండని చెప్పడం బలరాముడికి, ఈ తల్లి యశోద బలరాముడికి అప్పచెప్పాడు. సరే, బలరాముడు ఏమన్నా కృష్ణుని జాగ్రత్తగా చూసేవాడు, కృష్ణుడికి ఎప్పుడు ఏది ఇష్టం లేని పని చేసేవాడు. కృష్ణుడికి ఇష్టం లేని పని ఎప్పుడు చేయదు. ఆయనకి అవతారాలు అట్లాంటివి. వత్సపాలవు బభూవతు. ఈ శ్లోకంలో వాళ్ళు గోపాలకులు అయ్యారు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. అక్కడి నుంచి అవిదూరే వ్రజభువ సహ గోపాలధారకై చారయామాస తుర్వత్సాన్ నానా క్రీడా పరిచ్ఛదౌ. అనేకమైనటువంటి క్రీడలతో మునిగి తేలుతున్నారు అక్కడి నుంచి. అక్కడ ఆడుకున్నటువంటి ఆటలు ఇక్కడికి వచ్చారపై కొత్త ఆటలు. ప్రాంతం మారింది. అవిదూరే వ్రజభువ. ఆ వ్రజభూమికి, వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ నంద గోకులానికి, బృందావనంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాలకి అవిదూరే, నాతి దూరే. దూరం అంటే తెలుసు, ఎక్కువ దూరం. అవిదూరం అంటే దగ్గరలోనే అన్నట్టు. ఎక్కువ దూరం లేకుండా దగ్గరలోనే. గోపాల దారకై సహా. గోపాల దారకై. దారకులు అంటే చిన్నపిల్లలు. వీళ్ళతో పాటుగా, గోపాలకులతో పాటుగా చారయామాస తుర్వత్సాన్. వత్సాన్ చారయామాస. ఆ లేగదూడల్ని విడిచి అలా వనానికి తిప్పేటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రాంతంలోకి వీళ్ళు తీసుకువెళ్ళి అక్కడ వాటిని వదిలిపెట్టి అవి హాయిగా గడ్డి మేసే సమయంలో ఈ పిల్లలందరూ ఏం చేసేవాళ్ళు? నానా క్రీడా పరిచ్ఛదం. ఇక వాళ్ళ క్రీడల్లో మునిగిపోయేవాళ్ళు. ఎట్లాంటి క్రీడలు ఆడేవారు అనేది కూడా చక్కగా ఇస్తున్నారు 2 శ్లోకాలలో. క్వచిద్వాదయతో వేణు. చూసారా, ఒక్కొక్కటి స్వామి వారికి వచ్చేస్తున్నాయి. ఇప్పటిదాకా వేణు అనే పదం రాల, ఇక్కడికి వచ్చేటప్పటికి వేణు వచ్చేసి. బృందావనంలో మొట్టమొదటి స్వామి వేణు ఊదినట్టుగా మనకి ఇక్కడ ఈ శ్లోకాలు రుజువు చేస్తున్నాయి. అది కూడా వేరే భాగవతాలు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దీంట్లో రాధాదేవే వేణువు అందించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వెదురు కర్రలు, ఆ కర్రల్లోంచి చక్కగా వేణువు, దానికంతరే స్వామి అలా తీసుకుంటుంటే సప్తస్వరాలకి తగినట్టుగా వాటికి సంబంధించినటువంటి అలా అలా స్వరానికి వచ్చేటువంటి విధంగా వేణువు ఆయనకు వచ్చింది. అలాగే కుమారస్వామి సాక్షాత్తు స్వయంగా వచ్చి నెమలి ఈకని ప్రసాదించినట్టుగా కూడా కొన్ని భాగవతాల్లో ఉన్నది. స్వయంగా కుమారస్వామి వచ్చి సేవించినట్టుగా దీనికి ఆ నెమలి ఈకని అక్కడ అందించారు. ఈ 3వ ఏట్లో బృందావనంలో స్వామికి అలంకారాలు ఏమిటంటే, ఒకటి నెమలి ఈక, ఇంకోటి వేణువు. ఇక్కడ జరిగిన సన్నివేశాలు బృందావనంలో జరిగిన కొత్తల్లో జరిగిన పుణ్యకరమైనటువంటి మార్పు. క్వచిద్వాదయతో వేణు క్షేపణై క్షిపత క్వచిత్ పాదై కింకిణీభి క్వచిత్ కృత్రిమ గో వృషై. ఎలాంటి ఆటలు ఆడుతున్నారంటే, కొంతమంది చక్కగా వేణునాదం చేసుకుంటూ కృష్ణ పరమాత్ముడు అలా వేణు ఊతుంటే హాయిగా తన్మయమైపోతున్నారు కొంతమంది. క్షేపణై క్షిపత క్వచిత్. క్షేపణై అంటే మట్టి బంతులు, మట్టి ముద్దలు విసురుకుంటూ. క్షిపత క్వచిత్ క్షిపత. ఒకళ్ళకొకళ్ళు మట్టి బంతులు వేసుకుంటూ ఉండేవారు, పిచ్చి బంతితో ఆడుకుంటూ ఉంటారు. అట్లాగే క్వచిత్ పాదై కింకిణీభి. పాదాలకి పెట్టుకున్నటువంటి చక్కగా మువ్వలు, గజ్జలు ఇట్లాంటి వాటితో సవడి చేసుకుంటూ ఆడుకుంటూ కొంతమంది. క్వచిత్ కృత్రిమ గోవృషై. కృత్రిమ గోవృషై. గో వృషము అంటే ఆవుల్లాగాను వృషభాల్లాగాను, కృత్రిమంగా అంటే ముందు చేతులు పెట్టి వెనకాల కాళ్ళతో మోకాళ్ళ మీద ఇలా పాకుంటూ, నేను ఆవుందా, నేను దూడందా, నేను రాముడిని లక్ష్మణుని, వాటికి ఒక పేర్లు పెట్టుకుని ఆడుకుంటూ అలా తిరుగుతూ, అరే నీ దూడ పేరేంటి, నీ దూడ పేరేంటి, నీ ఆవు పేరేంటి, ఈ విధంగా వారికి పేర్లు పెట్టుకుంటూ ఈ పిల్లలందరూ వాటిలాగా, అంటే వాటిని అనుసరిస్తూ వాటిలాగా ఆడుకుంటూ అవి తింటున్నట్టుగాను, వీళ్ళు వెనకాలతో వద్దున్నట్టుగాను, ఈ విధమైనటువంటి ఆటలన్నీ కృత్రిమంగా ఉన్నటువంటి గోవులలాగా ఆటలు ఆడుకుంటున్నారు. అంతేకాకుండా వృషాయమాణౌ నర్దంతౌ యుయుధాతే పరస్పరం అనుకృత్యరుతైర్జంతూంశ్చేరతు ప్రాకృతౌ యథా. వృషాయమాణౌ నర్దంతౌ. వృషాయమాణౌ నర్దంతౌ యుయుధాతే పరస్పరం. అక్కడ రకరకాలైనటువంటి వాయిద్యాలని వాయిస్తూ ఓ పక్కన ఈ విధంగా ఆడుకుంటుంటే,
రంకెలు వేస్తున్నట్టుగా, వృషభం ఎలా అయితే వృషాయమానం రంకెలు వేస్తుందో ఆ విధంగా రంకెలు వేస్తున్నట్టుగా, అరుస్తున్నట్టుగా అనుకరించడం ఒకటి. నర్దంతో, ఏ విధంగా అవి పాదాలతో కదులుతూ ఉంటాయో వీళ్ళు ఆ విధమైనటువంటి నటన చేస్తూ ఓ పక్కన యుయుధాతే పరస్పరం, ఆటల్లో గిల్లి కజ్జాల్లాగా స్పర్ధలు పెంచుకుంటూ పోట్లాడుకుంటున్నట్టుగా ఆడుకోవటం కొన్ని విషయాలు. యుయుధ అంటే యుద్ధం చేయడం, పోటీ, పోట్లాటలు, గిల్లి గజ్జాలు మళ్ళీ మామూలే. పరస్పరం యుధాలు. అనుకృత్య ఋతైర్జంతూంశ్చేరతు, ఋతైర్జంతుం అంటే ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ జంతువులు ఏ విధంగా కూస్తూ ఉంటాయో ఆ కూతలని అనుకరిస్తూ ఉన్నారట. అనుకృత్య, వసంతకాలంలో ఆ కోకిల గానాలని, లేకపోతే వర్షం పడుతున్నప్పుడు ఆ నెమలి యొక్క కేకా ఘనాఘన రావాలని, వీటిని అనుకరిస్తూ అనేకమైనటువంటి జంతువుల్ని అనుకరిస్తూ, పక్షుల్ని అనుకరిస్తూ చేరతు ప్రాకృతౌ యథా, చేరతు అంటే సంచరిస్తూ ఆ ధేనువుల్ని, ఆ దూడల్ని రక్షించుకుంటూ బలరామకృష్ణులు ప్రాకృతౌ యథా చాలా సహజమైనటువంటి పిల్లల్లాగా కలిసిపోయారు మిగతా వాళ్ళతో బృందావనాలు. ఆ విధంగా ఆడుతున్నారు. ఆ దూడల్ని తీసుకువెళ్ళేటప్పుడే తల్లులు కాస్త చక్కగా సద్దిమూట కట్టించేవాళ్ళు. ఆ సద్దిమూట చక్కగా తినేవాళ్ళు మధ్యాహ్నం పూట. రాత్రి మిగిలింది పొద్దున కట్టించేవాళ్ళు. పొద్దున హాయిగా అది కట్టుకునేవాళ్ళు. మధ్యాహ్నం దాకా వెళ్ళి మధ్యాహ్నం ఆ ధేనువులు, ఆ చిన్న చిన్న దూడలు తిరుగుతుంటే వాటిని పేసి ఆడుకుని బాగా అలసిపోయిన తర్వాత హాయిగా తినేవాళ్ళు. యమునా నదిలో హాయిగా జలాలు తాగేవాళ్ళు. ఎంత ఆనందం, ఇంతకంటే ఏముంటుంది. అలా ఆడుతుండగా ఒక అసురుడు చూసి శ్రీకృష్ణ పరమాత్ముడిని సంహరించాలని రావటం అనేటువంటిది 41వ శ్లోకం నుంచి వర్ణిస్తున్నారు. వత్సాసురుడు అని ఆ రాక్షసుడి పేరు. దూడల్లో కలిసిపోయి స్వామిని సంహరించడానికి వచ్చాడు. అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వత్సాసురుని ఎలా సంహరించాడు అనేటువంటిదంతా వచ్చే శ్లోకాల్లో చెప్తున్నాం రేపటి పాఠం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.